ఇందులో సామవేదం షణ్ముఖ శర్మ గారు తెలిసిన వాళ్ళు చేయలేపండి, గురువు గారు పెద్దలు తెలిసిన వాళ్ళు చేయలేపండి. సనాతన ధర్మ పరిరక్షణ కోసము ఆయన జీవితము ప్రతినిత్యము కేవలం ఉపన్యాసాలకే త్యాగమై ఈ ధర్మ పరిరక్షణలో చాలా పెద్ద పాత్ర తీసుకున్నటువంటి పెద్దలు వాళ్ళ సాయంత్రం ఉపన్యాసానికి వస్తున్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి తర్వాత అంతటి పెద్దలు శలాక రఘునాథ శర్మ గారు వారు వేదికకి రాబోతున్నారు. నిన్న వచ్చిన జొన్న విత్తుల వారు మళ్ళీ వేదికకి రాబోతూ ఉన్నారు. అలాగే ఎంతమంది ఉన్నారో చెప్తాను మీకు ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా వాళ్ళ టైము రాధా మనోహర్ దాస్ గారు ఊరికే దొరుకుతారా మనం చూడాలి అనుకుంటే, అట్లాగే మా కరుణాకర్ సుగ్గుణ ఊరికినే దొరికేవాడు కాదు. ఇవాళ ఈయన దెబ్బకి చాలా మంది పారిపోతారు 2 రాష్ట్రాల్లో. తెలిసిన వాళ్ళు చేయలేపండి ఒకసారి, తెలియని వాళ్ళందరూ తెలుసుకోండి ఎవరు కరుణాకర్ సుగ్గుణ, ఈ సమాజానికి ఆయన అవసరం ఎంత ఉంది. ఒక కరుణాకర్ సుగ్గుణనేనా మా లలిత్ హిందూ జనశక్తి గట్టిగా అమ్మా గట్టిగా జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మా అమోఘ్ రిఫ్లెక్షన్ అమోఘ్ దేశపతి ఒక్కసారి అమ్మ గట్టిగా. వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూక్లియర్ బాంబు లాంటి వాళ్ళమ్మా. ఎక్కడ పడితే అక్కడ డిజాస్టరే, ఇంకా ఏమీ లేదు. అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒకప్పుడు భర్త్ తోటి క్రిస్టియన్, ఈయన క్రిస్టియన్. లోపలికి వెళ్ళి పుస్తకం అంతా చదివాక లోపల ఏమీ లేదండి, నేను అడిగేటటువంటి ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా అని బయటకు వచ్చి పుస్తకాలు అచ్చు వేస్తే ఇప్పటికీ వీళ్ళకి సమాధానం చెప్పేటటువంటి నాదుడు దొరకలేదు. ఎవరైనా దొరికితే బాగుండు, చూస్తున్నాను నేను కూడా. సమాధానం చెప్పగలిగే వాళ్ళు లేరు. అలాగే మా అమోఘ్ నిరంతరము ఈ జాతీయవాదం ఒకటి తీసుకొని అసలు మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి అనే దాన్ని ముందరికి తీసుకెళ్లడంలో ముందు ఉంటున్నటువంటి 3 యువకులు. మన నాయకంపల్లి ఈ క్షేత్రం నుంచి కూడా ఇక్కడి నుంచి శంఖారావం ఊదబోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు చక్కగా శృంగేరి వెళ్ళండి, జగద్గురువుల ఆశీస్సులతో ఉంటారు. జిఎస్ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని పొంది ఉంటారు. అలాగే ఇప్పుడు మన నాయకంపల్లి నుంచి కూడా అయ్యా ఏ విషయం ఎవరు ఎక్కడ ఏ విధమైన అనుమానం కావాలన్నా, ఇతరమైనటువంటి దాంట్లో గొప్పది ఏదైనా ఉంది అనే అనుమానం కొంచెమైనా లోపల ఉంటే దానికి వెంటనే సమాధానం ఇవ్వగలిగినటువంటి సమర్థులు. గట్టిగా ఒకసారి కర్తాల ధ్వనులతో అలా ఒక 5 నిమిషాలు ముగ్గురిని ఈ సభని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతూ మా బాలా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. మనందరి కరతాళ ధ్వనం వచ్చారు. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పండితోత్తములకు, పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువ సమయం లేదు, 2 విషయాలు చెప్తాను. ఎక్కువగా మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి మీకోసం 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. ఈరోజు ఇక్కడ వైభవపేతంగా జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణం చూసాం. మరి విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఏ అవతారానికి లేనటువంటి ప్రాశస్త్యం, విశిష్టత ఒక రాముడికే ఎందుకు ఉంది? అసలు రాముడు ఎక్కడ కూడా నేను దేవుడు అని చెప్పుకోలేదు, నాకు గుడి కట్టమని చెప్పలేదు, నన్ను పూజించమని చెప్పలేదు. ఆయన ఎలాంటి మహిమలు మిరాకిల్స్ కూడా చేయలేదు. ఒకవేళ మహిమలు మిరాకిల్సే ప్రామాణికంగా తీసుకుంటే కృష్ణుడిని మించిన మాయలోడు లేడు, ఆయన చేయని అద్భుతాలు లేవు. మరి అంతటి మహిమాన్వితులైనటువంటి కృష్ణుడి కన్నా కూడా రాముడి మీద ఎందుకు అంత ప్రేమ అంటే, ఒక మంచి మనిషి అంటే ఎంత ఉన్నత ప్రమాణాలతో జీవించాలి అనే దానికి మొత్తం మానవ జాతి అంతటికి కూడా ఆదర్శవంతుడు, ఆదర్శ పురుషుడు ఒక శ్రీరాముడు. అలాగే కుటుంబ బంధాలు కానీ, కుటుంబ విలువలు కానీ ఇవన్నీ కూడా మనకు రామాయణంలోనే దొరుకుతాయి. మానవ జీవితానికి అన్వయం చేసుకోగలిగింది రామాయణాన్ని, సీతారాముల వారి యొక్క జీవితాలని. కనుక రాముడు అడగకపోయినా ఎంతమంది గుండెల్లో గుడిపెట్టారు. ఏకంగా అయోధ్యలో రామాలయం సాధించడానికి కొన్ని వేల మంది రాముడికి దాసత్వం చేసినందుకు రాముడికి నమ్మిన బొండుగా ఉన్న
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, ఆహార పదార్థాలు ఉంటాయో అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఉదాహరణకి మీరు చెట్ల నుంచి పండు లభిస్తాయి, డైరెక్ట్ గా మనం పండు తింటే ఆరోగ్యానికి మంచిది. అది జ్యూస్ తీస్తే దానికి ఆ నాణ్యత కొంచెం తగ్గుతుంది. అదే ఆ తీపి కోసం ఆర్టిఫిషియల్ గా ఒక స్వీట్స్ తయారు చేసామనుకోండి, అది ఇంకా ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అలాగే ఇంకా విపరీత పోకడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని వచ్చినాయి. అంటే చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేస్తారు, చాలా ఫాస్ట్ గా ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాయి, ఫాస్ట్ గానే జీవితం అంతం అయిపోతుంది. కాబట్టి సహజ సిద్ధంగా వచ్చినటువంటివి, ప్రకృతిలో లభించేవే ఆరోగ్యానికి మంచిది. అలాగే మన హిందుత్వం అనేది సహజ సిద్ధంగా వచ్చింది ప్రకృతిలో, దీన్ని ఎవరు కూడా తయారు చేయలేదు. రాముడికి పూర్వం కూడా హిందూ ధర్మం ఉంది, అంతకు ముందు ఉన్నటువంటి ఆది అనాది అని చెప్తాం. కాబట్టి మరి కొన్ని మతాలు ఉంటాయి. ఒక ఆయన వచ్చినప్పుడు ఒక మతం స్టార్ట్ అయింది, ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇంకొక మతం స్టార్ట్ అయింది. వాళ్ళకి పూర్వం ఆ మతాలు లేవు. మరి ఈ మతాల్లోకి ఆకర్షించే అంశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఎరేస్తూ ఉంటారు, కొన్ని ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు. ఎలా అయితే మాకు ఓటేస్తే మీకు అన్ని ఫ్రీ అన్నట్టుగా మీకు స్వర్గం ఫ్రీ అంటూ ఉంటారు. అయితే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు చీరలు కొంటూ ఉంటారు, రేటు తక్కువ చీరలు కొంటే తొందరగా వెలిసిపోతాయి కదా. అలాగే ఈ విలువ తక్కువ మతాల్లోకి వెళ్తే మీరు కళావిహీనం అయిపోతారు. ఆ మతాల్లోకి పోయిన తర్వాత మీ ఇంటి ముందు ముక్కుండదు, నుదుటి మీద బొట్టు ఉండదు. కాబట్టి రేటు తక్కువ చీరలు ఎలా వెలిసిపోతాయో, విలువ తక్కువ మతాల్లోకి వెళ్తే ఆ విధంగా కళావిహీనం అయిపోతారు. మరి మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ కలకలలాడాలన్నా, పచ్చగా ఉండాలన్నా ఇలాంటి ఆశ్రమాలు, గురువుల యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా ఉండాలి. సాక్షాత్తుగా శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి ఈ తత్వాశ్రమం, ఇక్కడ నుండి ధార్మిక కిరణాలు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా ప్రసరించి మనందరి జీవితాలు సంపూర్ణంగా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.